మీరు అన్నట్టే హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి. సో కానీ నెక్స్ట్ మూవీకి మిమ్మల్ని మీరు ఎలా పుష్ చేస్తారు? అరే ఇంతకుముందు సినిమా నేను అనుకున్నంత విజయం సాధించలేదు అని అన్నప్పుడు నెక్స్ట్ సినిమాకి మీరు ఎలా పుష్ చేస్తారు? నేను ప్రీవియస్ సినిమా ఏ రోజైతే షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్కి వస్తుందో అప్పుడు దాని గురించి మర్చిపోతా. అది ఆడినా ఆడకపోయినా నాకు రూపాయి పెట్టి రూపాయి పావులు వస్తే అది హిట్. దాని తర్వాత అది ఎంత ఆడింది, దానివల్ల ఎంత వచ్చింది, నేను ఎక్కడ పోయి నాది పెంచుకోవాలి, 10 మందిని పిలిపించి అన్నా నువ్వే, నన్ ఆఫ్ దట్. నేను ఆల్రెడీ ఇంటూ మై నెక్స్ట్ ఫిల్మ్ నేను వెళ్ళిపోతున్నా. సో ఆడితే సంతోషం, ఆడకపోతే ఇంకా సంతోషం, నేను ఇంకా బెటర్ అవుతా. ఇంకా యూ గెట్ అ ఛాన్స్ టు గెట్ బెటర్ కదా, అంతే. లెర్నింగే. కళలో అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నా ఫేవరెట్ డైలాగ్ చెప్తా. ఆయన ఇప్పుడు ఆశపడినోడికి అత్తాశపడినోడికి గెలిపోవటం ఉంటుంది, ఆశయంతో ఉన్నోడికి అవేమి ఉండవు, జస్ట్ ఇంకా వెళ్ళిపోవడమే కదా. నాది సినిమా అనేది ఆశయం. అన్నా ఏం సార్ రాయాలి కదా నెక్స్ట్ సినిమా డైలాగ్? నేను అనేది సచ్ ఎ బ్యూటిఫుల్ పాయింట్ బ్రో. పవర్ స్టార్ గురించి మాట్లాడుతుంటే ఆయన లెవెల్లో ఉంటుందా అంటే ఆయన ఒక హిమాలయ పర్వతం కలిస్తే కదా సార్ హిమాలయం. అన్న ట్రైలర్ చూస్తే నాకు అది ఒకటి గుర్తొచ్చింది, అందుకని అనేది చెప్పిన పాయింట్ ఎంత బ్యూటిఫుల్. సక్సెస్ అనేటువంటిది సచ్ అ చీప్ థింగ్. సక్సెస్ గాట్ నథింగ్ టు డూ విత్ యూ. నా జీవితంలో ఉన్న సక్సెస్ నాకు సంబంధం లేదు, పక్కన వాళ్ళు డిసైడ్ చేసేది. వాడు సపోజింగ్ సడన్ గా డిసైడ్ చేశారు అనుకో మైపాల్ సార్ సక్సెస్ అని, మేము మైపాల్ ఖుషి అయిపోవాలి. మన జీవితంలో అదే ఆశయం, సాధించాలి జీవితంలో, గెలుపుకోవటమే. ఇప్పుడు ఒక సినిమా మొత్తం, ఒక సినిమాని ఎట్లా కొలుస్తున్నాం, అది ఆ నెంబర్లతోనే కొలుస్తున్నాం కదా. మీరు పెళ్లికి వెళ్తే కట్నం ఎంత అడుగుతారా, లేకపోతే ఈడు జోడు చూస్తారా? నంబర్స్ అక్కడ మాట్లాడము. అక్కడ ఈడు జోడు బాగుండాలి, ఫుడ్ బాగుంటుంది, జంట బాగుంటుంది, బాగా చేశారు, అది మాట్లాడతాం. కానీ ఈ మైండ్ సెట్ సినిమాలు కూడా చేంజ్. ఓకే సినిమా ఆడింది గ్రేట్, అంత పెట్టారు, నంబర్స్ వచ్చాయి, అది సక్సెస్. అది ఒక పారామీటర్, అది ఒకటే పారామీటర్ కాదు. దట్ ఈస్ నాట్ ది ఓన్లీ పారామీటర్. సో మైపాల్ అన్న, ఇది ఒక కేస్ గురించి అని అంటున్నారు కాబట్టి, సో బయట నుండి ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్నారా? ఇది స్క్రిప్ట్ అంతా అవుతున్నప్పుడు ఏదైనా హోంవర్క్ అని? అంటే ఏ కేసుని డైరెక్ట్గా రెఫరెన్స్ కింద తీసుకోలేదు, కానీ ఇటువంటి జరిగిన ప్రతి కేసుకి ఏదో ఒక రిజంబ్లెన్స్ ఉంటుంది స్టోరీతో. ఎందుకంటే వాటి నుంచి ఇన్స్పైర్ అయిపోయి స్టోరీ రాస్తాం కాబట్టి ఎక్కడో చోట ఆ పోలికలు కనపడుతూనే ఉంటాయి. బట్ పర్టికులర్గా ఒక కేసు నుంచి తీసుకున్నది ఏం లేదు. కానీ ఈయన మన మామూలుగా ఏమంటారు మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఇవన్నిట్లో వెళ్ళి కూర్చొని చూసి ఆ ఫ్లేవర్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, అవన్నీ చూసి కోర్టులో అన్ఎక్స్పెక్టెడ్ హ్యూమర్ వెళ్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ హ్యూమర్ అంటారు కదా. ఇప్పుడు నాలంటాడు కోర్టుకి వెళ్తే జడ్జికి నమస్కారం అంటాడు, వాడు జడ్జి అంటే తెలియదు, కోర్టు అంటే తెలియదు, వాడు నమస్తే సార్ బాగున్నారా. నాకు ట్రైలర్ లో డైలాగ్, ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, అరే బెయిల్ అంటే ఏంటో తెలుసా, ఏమో ఇక్కడ ఒక మాట చెప్పాలి సార్. యాక్చువల్గా చాలా మంది సినిమాలు చూసి కొంతమంది కొంచెం మాకు తెలుసు అనుకునే వాళ్ళు ఏమంటారంటే కోర్టు ఇట్లా ఉండదు, కోర్టు చాలా ప్లెయిన్గా ఉంటుంది, ఇదంతా సినిమాల్లో చూపించే కోర్టు అంతా డ్రామాటైజ్ చేసి డ్రామాటిక్గా చూపిస్తారు అని చెప్పేసి. నేను కొంతమంది మీరు ఎప్పుడైనా చూసినారు, మేము వెళ్ళినాం, ఎన్నిసార్లు వెళ్ళినారు, ఒకసారి వెళ్ళినా, 2 సార్లు వెళ్ళినా, 4 సార్లు వెళ్ళినా, 20 సార్లు వెళ్ళినా అని చెప్పి వాళ్ళు ఉన్నారు. కానీ నేను 600 సార్లు వెళ్తే నాకు ఒక 10 ఇన్సిడెంట్ కనపడ్డాయి. సో నీకు రోజువారీ జరిగేటివి కాదు అది. అవును సార్. ఇప్పుడు రోడ్డు మీద బస్సు బోల్తా పడే చూడాలంటే చైర్ వేసుకుని రోడ్డు మీద కూర్చొని జరగదు, అది ఎక్కడో చోట ఏదో ఒక రోజు జరుగుతుంది కదా. ఏంటి 11 అవుతుంది ఇంకా బస్సు బొట్ల పడలేదు ఏంటి అన్నట్టు ఆయన చెప్పాడు. నేను కూడా ఒక రోజు కోర్టుకి వెళ్ళా, ఏం లేదు, ఏం వినిపించదు, అక్కడ ఏదో జరుగుతుంది, హాఫ్ అన్ అవర్ లో మంచి నిద్ర డ్రామా ఏముండదు అక్కడ. మనకేదో మూడు వచ్చినప్పుడు పోయి అట్లా తొంగి కనపడే ఎపిసోడ్స్ కాదు.